ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రక్షణ లేని విధంగా అరాచకాలను సృష్టించి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంల ద్వారా 151 సీట్లు అత్యంత మెజారిటీ వచ్చినప్పుడు ప్రజల తీర్పు వైసీపీ పార్టీ వైపు ఉంది అన్నారు. కానీ ఇప్పుడు 2024లో ప్రజలు 164 స్థానాలలో టీడీపీ, జనసేన, బీజేపీకి అధికారాన్ని పట్టం కడితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం వద్దని, సాధారణ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంటుంటే విడ్డూరంగా ఉందన్నారు. 164 సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో కాపాడారు. వైకాపా పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. ఎవరో అన్యాయం చేశారని, మోసం చేశారని అనవచ్చును, కానీ అందుకు ఆధారాలేవి లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలుసు. అమ్మఒడి తీసుకున్న 53 లక్షల మంది తల్లులు, పింఛన్లు తీసుకున్న 66 లక్షల మంది, 1,05,00,000 మంది పొదుపు సంఘాల మహిళలు, చేయూత అందుకున్న 26 లక్షల మంది మహిళలు, పెట్టుబడి సాయం అందుకున్న 54 లక్షల మంది రైతులు ఏమయ్యారో అంటూ ఆవేదన పడిపోతూ ఆయన ఏదో తన సొంత డబ్బును పంచిపెడితే వాళ్ళంతా ఓటు వేయలేదని చెప్పే విధంగా మాట్లాడి ప్రజలపైన అక్కసు వెలుగొట్టారు. అదేవిధంగా ప్రజా తీర్పును గౌరవించకుండా తాము ఎందుకు ఓడిపోయామని ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపైన నెపం పెడుతూ ప్రజలేదో మోసం చేసినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి నిన్న చూస్తే ఎక్స్ వేదికగా మరో రకంగా స్పందించారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు వాడే దిశగా ముందు కదలాలి, న్యాయం అందడమే కాదు అలా అందినట్లుగా కనిపించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం ఆ దిశగా ముందు కదలాలి అని చెప్పి సూక్తులు మాట్లాడారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నోట ఇలాంటి మాటలు రావడం అనేది ప్రజలంతా కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే కనీస అర్హత జగన్మోహన్ రెడ్డి ఎక్కడుందని ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చేసిన అరాచక పాలన, దుష్ట పరిపాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల మీద విపరీతమైనటువంటి